మీకు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇలాంటి ఘటన కూడా ఉంటదా అనిపించే మర్చిపోలేని ఏదన్నా ఇన్సిడెంట్ అంటే అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు అట్లాంటిది ఏదైనా ఉందా? అంటే ఈ మధ్య కాలంలో అయితే అనిపిస్తుంది. అప్పుడు అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏంటి మేము చేసేది? ఏం చేస్తున్నారు? అసలు ఆఫీసర్స్ ప్రోటోకాల్ పాటిస్తలేరు. లేదంటే ఒక ఎమ్మెల్యేకి ఇయ్యాల్సినటువంటి కర్టెసీస్ ఏమైనా ఇవ్వట్లేదు. ఇంత ఘోరంగా ఉంటదా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏదైనా సంఘటన ఉందా అట్లాంటిది? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ వచ్చినా మేము అప్పుడైనా మినిస్టర్స్ ఉన్నా, మళ్ళీ అదేవిధంగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ చెప్పి మరీ వెళ్ళేది. అంటే కర్టెసీ, మినిమం కర్టెసీ చెప్పి వెళ్ళడం. ప్రోటోకాల్ ఇష్టం ఒకటే వస్తారు, లేకుంటే లేదు, అది వేరే సంగతి. కానీ చెప్పి వెళ్ళడం మాత్రం ఒక కర్టెసీ అది జనరల్‌గా. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఇప్పుడు ఒక ఆఫీసర్స్ ఉన్నారు. ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే, వాళ్ళు జిల్లాకు వచ్చినప్పుడు గానీ, నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా అపాయింట్ అయ్యి వచ్చినప్పుడు, ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చినప్పుడు, లోకల్ ఎమ్మెల్యేని కలిసి మేము వస్తున్నాము అని చెప్పేసి అంటుండే. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఎవరు వస్తున్నారో తెలవదు, ఎవరు పోతున్నారో తెలవదు. అసలు ఏం అర్థమైతలేదు అసలు. రాజకీయం అంటేనే అదొక రకమైనటువంటి బ్యాలెన్స్ లేకుండా పోతుంది అవును. అసలు.